దేవదూతే. ఏంటండి, మనం తింటున్న ఆహారం కూడా దేవదూతలే, గుర్తుపెట్టుకోండి. అవి మనలోనికి వెళ్ళి శక్తినిస్తాయి అన్నమాట. ఆ శక్తి ఎందుకంటే దేవుని పని చేయటానికి. అదేందా, పోయిన వారం చెప్పుకున్నాం, ఎవరు నీ శత్రువు అంటే శరీరం కూడా దేవదూతే. ఇది కూడా మట్టిలో నుంచే తీశాడు దేవుడు. ఇది కూడా ఒక దేవదూత. ఈ దేవదూత మనకు పని చేసి పెడుతుంది. మనం కూడా దీని చేత పని చేయించాలి. ఎవరు పని చేయించాలి? దేవుని పని చేయించాలి. అదేంటండి, అంటే ఇది మనకి సర్వెంటు, ఇది మన సేవకుడు శరీరం. మనం ఆత్మలమే, అంటే మనం యజమానులమే. వీడు పనుడు, శరీరం పనులు అనమాట. శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనులు. కనుక ఆత్మ అనగా యజమానుడు చెప్పినట్టుగా ఈ శరీరం పనిచేయాలి. అంతేగాని పనుడు మాట యజమానుడు అనకూడదు. శరీరం చెప్పినట్టు ఆత్మ అనకూడదు. ఆత్మ చెప్పినట్టే శరీరం వినాలి. అలా వినేటట్టు చేసుకోవాలా. అలా చేసుకోలేకపోతే ఇదే మనకు శత్రువు అయింది. ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు తప్పించగలని మొరపెట్టాల్సి వస్తుంది. తర్వాత ఎవరు తప్పించే వాళ్ళు ఉండరు. కనుక దీన్ని శత్రువుగా మాత్రం చేసుకోకూడదు. దీన్ని ఏ కాడికి నలగొట్టాలి, దీని చేత దేవుని చిత్తాన్ని చేయించాలి. అదేంటండి, అయితే ఈ శరీరాన్ని ధరించుకున్న వారిలో అనేకులు దీనికి బానిస అయిపోయారు. దీని దెబ్బకు ఓడిపోయారు, నరకానికి చేరిపోయారు. కానీ కొంతమంది భక్తులైతే ఈ శరీరాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని దాని చేత దేవుని పని చేయించారు. అది అపవిత్రం కాకుండా దేవాలయంగా ఉండటానికి దేవుడు దాన్ని ఇచ్చాడు. కనుక దానితో దేవుడు మహిమపరచబడేటట్లుగా వాళ్ళు జీవించారు. వారిలో ఒకడు యోసేపు, యోబు, పౌలు గారు, యేసుక్రీస్తు వారు. వాళ్ళ శరీరాలు వాళ్ళకి శత్రువులు కాలేదు. వాళ్ళ శరీరాలు చెప్పినట్టు వాళ్ళు వినలేదు. కనుక మనం కూడా మన శరీరాలు చెప్పినట్టుగా వినకూడదు. శరీరం వద్దంటది, ప్రార్థనకి పడుకోమంటది, రెస్ట్ తీసుకోమంటది, అంతసేపు ఉండలేమంటది, అంతసేపు కూర్చోలేమంటది, అంతసేపు వినలేమంటది, అంత దూరం వెళ్ళలేమంటది. వెళ్ళాలా, ఇయ్యాలా? దేవుని పని అంటే ఇది ఏదో ఒక సాగు చెప్తుంది, తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. దాని మాట అస్సలు వినకూడదు. అది పడుకోమన్నా దాన్ని లేపుకొని వచ్చే బాధ్యత ఆత్మది, అనగా నీది. అలా నువ్వు దాన్ని గెలవాలి. దాని మాట వింటే ఓడిపోతావు. అదేంటండి, అది యేసుక్రీస్తు వారికి ఆయన శరీరము శత్రువు కాలేదు. దాన్ని ఆయన లొంగదీశాడు. అలాగే పౌలు గారు కూడా ఉపవాసముల ద్వారా, జాగారముల ద్వారా దానిని నలగగొట్టి దాన్ని ఆత్మ స్వాధీనంలోనికి తెచ్చుకున్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అదేంటండి, అపవాది ఎన్నో తీసుకొచ్చి పెట్టాడు కళ్ళ ముందు. ఆయన ఏ ఒక్క దానికి కూడా ఆయన లోబడలేదు. జయించాడు, ఓడించాడు. ఆయనకి శరీరం శత్రువు కాలేదు. అలాగే పోయిన వారం చెప్పుకున్నాం, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి విరోధులు ఎవరు? పక్కింటోళ్ళు, వెనకంటోళ్ళు, ముందింటోళ్ళు, ఎవరు మనకి విరోధులు కాదు.
సాధ్యమైతే సమస్త జనులతో మనం ఏమై ఉండాలి? సమాధానము కలిగి, సమస్త జనులతో కూడా సమాధానం కలిగి ఉండాలి. సమాధానం. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే సమాధానం. నీకు నీ భర్తకి సమాధానం ఉందా లేదా? అయితే దేవుడు లేడు మీతో. రాసుకో. మీకు, మీ కుటుంబానికి, మీ రక్త సంబంధులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి సమాధానం ఉందా? సమాధానం లేకపోతే దేవుడు మీ పక్షాన లేడు. దేవుడు మీ పక్షాన లేనప్పుడు అందరూ మీకు విరోధులే. ఇంట్లో విరోధులు ఉంటారు, వీధిలో విరోధులు ఉంటారు, చివరికి సంఘంలో కూడా విరోధులు ఉంటారు. ఇక నెమ్మది ఉండదు, సమాధానం